అప్పుడు ఆ అమ్మాయికి కావాల్సిన సెల్ ఫోన్ రీఛార్జ్, డాటా రీఛార్జ్ ఇవే చిన్నవే కనిపిస్తాయి. ఒక కేకు, ఒక చిన్న మల్లెపువ్వు, ఒక చిన్న పిన్ను, ఆమెకు కావాల్సిన ఇయర్ రింగ్స్ అవే చాలా పెద్దగా కనిపిస్తాయి. ఆ టైంలో తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, వాళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచన చేస్తారు ఎంతసేపు ఉన్నా కూడా. అవును ఈ సార్. సోకాల్డ్ ఇన్ఫాసిచ్యుయేషన్ కూడా ఇల్యూజనరీ ఇన్ఫాసిచ్యుయేషన్ అంటే నేను దానికే అడిక్ట్ అవుతున్నారు. బాడీలీ డెవలప్మెంట్, మెంటల్ డెవలప్మెంట్ అనేది కోఆర్డినేట్ కావట్లేదు. మేడం చెప్పినట్టు అక్కడ ఫెయిల్ అయిపోతుంది. అది మదర్ డాటర్ రిలేషన్ కూడా సింక్ కావట్లేదు. కరెక్ట్. ఇంకొకటి, క్లాస్కి వెళ్ళినప్పుడు ప్యాషనేటెడ్గా మళ్ళీ పక్క ఉన్న అమ్మాయి, నువ్వు ఆ యాప్ చూసినావా, నువ్వు అది డౌన్లోడ్ చేసుకున్నావా, నువ్వు ఆ రీల్ చూసినావా అంటే ఇంకా వీళ్ళు పిచ్చెక్కిపోతుంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇమ్మీడియట్గా చూడాలి, సెల్ ఫోన్ లాక్కోవాలి, మీద పడి కొట్టేయడం, కొరికేయడం సెల్ ఫోన్ ఇవ్వకపోతే. ఇటువంటివన్నీ కూడా ముందే జాగ్రత్త పడితే మాత్రమే భవిష్యత్తు ఉంటుంది తప్ప భవిష్యత్తు ఉంటుంది. లేదంటే తల్లిదండ్రుల మధ్యలో పిల్లల మధ్యలో అగాధమే.